వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. నేను ఆల్రెడీ 3 బ్లౌజ్ డిజైన్స్ వీడియోస్ పెట్టానండి. అన్నీ కూడా బాగా రీచ్ అయినాయి. ఏ చీర అందమైనా సరే ఆ బ్లౌజ్ని బట్టే అందము పెరుగుతూ ఉంటుందండి. అలాంటి కొన్ని అందమైన బ్లౌజ్ డిజైన్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బ్లౌజు సింపుల్ కాటన్ శారీ మీదకండి. ఆ కాటన్ శారీ మీదకి ఇలాగా ఇలా ఇంకొక స్పెషల్ క్లాత్ రా సిల్క్లో ఎల్లో మెటీరియల్ తీసుకొని ఇలాగా సైడ్కి పెట్టించి బటన్స్ కుట్టామండి. శారీ అంతా కూడా ఎల్లో కలర్ శారీ కాబట్టి ఇలాగ బ్లౌజ్కి నెక్కి బ్యాక్కొని ఇలాగ ఎల్లో గోటు పెట్టాడు. శారీ చాలా సింపుల్ శారీ అండి, సింపుల్ కాటన్ శారీ. కానీ ఈ బ్లౌజ్ వేసుకుంటే దాన్ని వచ్చే లుక్కే వేరేగా ఉంటుందండి. ఈ శారీ నేను ఎప్పుడు కట్టుకున్నా కూడా అందరూ కూడా చాలా బాగుందని చెప్తారు. జస్ట్ 800 రూపీస్ శారీ, కానీ ఆ బ్లౌజ్తో మాత్రం లుక్ చాలా మారిందండి. అలాగ మన సింపుల్ శారీస్ని కూడా ఎంతో ఎలిగెంట్గా అలా చేసుకోవచ్చు. చీర అందము ఇలాగ డిఫరెంట్ బ్లౌజెస్ వేసుకుంటే దాని అందమే రెట్టింపు అవుతుంది అనడానికి ఈ చీర ఒక ఉదాహరణ. ఈ చీర నాకు చాలా నచ్చుతుందండి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూడండి. ఇది నేను సెపరేట్గా మెటీరియల్ తీసుకొని కుట్టించుకున్నాను. అంతా కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అండి. జస్ట్ మెటీరియల్ అంతే. ఇది కలర్ కూడా అన్ని కలర్లు ఈ బ్లౌజ్లో వస్తుంటుంది కాబట్టి ఏ శారీకైనా సరే ఈ బ్లౌజ్ సెట్ అవుతుంటుంది. ప్లెయిన్ కలర్ శారీస్ మీద కానీ సింపుల్ లైట్ వెయిట్ పట్టు శారీ మీద కానీ వర్క్ అవుతుందండి. ఈ చీర కట్టుకున్న ఈ బ్లౌజ్ వేసుకున్నా కూడా అందరూ చాలా బాగుందంటారు. చూడండి, నేను ఇది ఉప్పాడు శారీ మీద కట్టుకున్నాను. బ్లౌజ్ అంతా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూడండి, రెడ్ కలర్ శారీ అంతా కూడా రెడ్ కలర్, బ్లౌజ్ ఒకటి సెపరేట్ ఇచ్చారు. అందుకని చీర జాకెట్ అంతా కూడా ఇలాగ రెడ్ కలర్ గోటు ఇచ్చారండి. బ్లౌజ్ డిజైన్ కూడా నెక్ బ్యాక్ కూడా ఇలాగ కట్ వర్క్ ఇచ్చారు. కట్ వర్క్ ఇచ్చి దాని మీద మళ్ళీ ఇలా చక్కగా రెడ్ కలర్ తోటి గోటు ఇచ్చారు. ట్యాజిల్స్ అయితే ఈ చీర అందము ట్యాజిల్స్ తోటే చాలా బాగుంటుందండి. ఈ చీర కట్టుకున్నప్పుడు ఫొటోస్ ఇవి. ఈ బ్లౌజ్ కూడా నేను స్పెషల్గా కుట్టించుకున్నానండి. ఇలాగ ప్లెయిన్ రా సిల్క్ తీసుకొని దానికి బెనారసి మెటీరియల్ తీసుకొని చేతులకు పెట్టించుకున్నానండి. దీని మీదకి చెవురింగులు ఉన్నాయి, అలాగే గొలుసు నెక్లెస్ ఉంటుంది, అలాగే గాజులు డిజైన్ వచ్చిందండి. చూడడానికి చాలా బాగుంటుంది. బోట్ నెక్ పెట్టించుకున్నాను. మొత్తం రా సిల్క్ అండి. బ్లౌజ్ అంతా కూడా రా సిల్క్, చేతులు మాత్రము మనం బెనారసి డిజైన్ పెట్టుకున్నాను. ఈ బ్లౌజు నేను 2-3 చీరల మీదకి వేసుకుంటానండి. దేనికన్నా సరే చక్కగా సెట్ అవుతుంది. ఇదిగోండి, ఇలాగ ప్లెయిన్ శారీ మీద కొంచెం లైట్ కలర్ శారీ మీదకి నేను వేసుకున్నప్పుడు. నెక్స్ట్ ఇది వచ్చి శారీలో వచ్చిందండి. చక్కగా చేతులు చూడండి, మంచి డిజైన్ వచ్చింది, ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది. దానికి నేను మంచిగా హై నెక్ పెట్టించుకొని పైకి మాత్రం కొంచెం చిన్నగా డైమండ్ షేప్ ఇప్పించుకున్నాను. ఎంత నీట్గా ఉంటుందోనండి చీర. ఈ జాకెట్ వేసుకున్నప్పుడు చూడండి, చీర అంతా కూడా ఎల్లో మీదకి వచ్చింది. బ్లౌజ్ మాత్రం ఇంకో డిఫరెంట్ ఎల్లో మీద ఉంటుంది. చాలా లుక్ బాగుంటుందండి. శారీ కాస్ట్ కూడా తక్కువే, కానీ బ్లౌజ్ మూలన చీర అందం పెరిగింది. నెక్స్ట్ ఇది నేను బెనారసీ మెటీరియల్ తీసుకొని, ఇది కూడా సేమ్ చేతులకి సెపరేట్ బెనారసీ క్లాత్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా నా పెళ్ళప్పుడు శారీస్ అండి. శారీస్ మంచిగా కంచుపట్టు చీరలు అలాగే ఉన్నాయి, కానీ బ్లౌజులు పాడైపోయినాయండి. అందుకనేసి నేను సెపరేట్గా ఇలా మెటీరియల్ తీసుకొని కొంచెం అందంగా ఉండాలని చేతులు మాత్రం బెనారసీ డిజైన్ పెట్టించుకున్నాను. ఇది ఇంకొక చీర మీద అండి, ఇది కూడా కంచుపట్టు చీర మీదకి. అందుకనేసి చేతులు చూడండి, చేతులు బార్డర్ వేయించుకున్నాను. నేను బాడీ అంతా కూడా జాకెట్, అందులో వచ్చిన జాకెట్టే పోతే ఇందులో నేను హై నెక్ పెట్టించుకొని కాలర్ నెక్ పెట్టించుకున్నానండి. దాంతో చాలా డిగ్నిఫైడ్ లుక్ వస్తూ ఉంటుంది. ఇదిగోండి కాలర్ నెక్, చేతులు ఒక్కటి డిఫరెంటు. నెక్స్ట్ ఇది సింపుల్ కంచి కాటన్ శారీ అండి. చాలా సింపుల్ శారీ, కానీ దాని జాకెట్ మాత్రం ఎంత నీట్గా కొట్టాడు. ఇది ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నామండి. ఖాదీ కాటన్ మెటీరియల్ తీసుకొని చేతులు చూడండి చక్కగా 2 బటన్స్ పెట్టాడు. పైనుంచి అంతా ఇలా తీసుకున్నాడు, గోట్ వేసాడండి. ఎంతో లుక్ మారిపోతుంది. ఇది కూడా అంత హై నెక్. నేను మోస్ట్లీ హై నెక్ కానీ కాలర్ నెక్లు కానీ ప్రిఫర్ చేస్తూ ఉంటాను నా ప్రొఫెషన్ తగ్గట్టుగా. ఇది సింపుల్ శారీ, జస్ట్ 1000 రూపీస్ శారీ అండి, కానీ బ్లౌజ్తో దాని అందమే పెరిగిపోయింది.
ఇది చూడండి, నేను ఈ థీమ్కు ఒకసారి 90s టీచర్స్ స్టైల్ కావాలంటే నేను ఇలా తయారయ్యాను. అప్పుడు నాకు ఈ చీర పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది. 90s టీచర్స్ ఎలా ఉండాలో అలా తయారవ్వమని చెప్పారు. అప్పుడు కట్టుకున్న చీర. ఇప్పుడు నేను చూపిస్తున్న చీర, ఈ జాకెట్లు మాత్రం రెడీమేడ్ తీసుకున్నానండి. నేను చాలా బ్లౌజెస్ ఉన్నా కూడా నాకు ఓన్లీ 2 రెడీమేడ్ బ్లౌజులు ఉన్నాయి. అప్పట్లో ఇది తీసుకొని చూడండి, ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగా వచ్చింది. నేను సెట్ కాదేమో అనుకున్నా కానీ సెట్ అయిందండి. ఫుల్ వర్క్ వచ్చింది. అప్పట్లో నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నానండి. మన కొత్తపేట దగ్గర ఉన్న వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. జస్ట్ 500 రూపీస్ మాత్రమే, కానీ వర్క్ చాలా వచ్చింది, బాగా వచ్చింది. అంతే బాగా సెట్ అయ్యిందండి. వర్క్ అయితే నీట్ ఫినిష్ వచ్చింది. చూడండి ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడు నా ఫోటో. నెక్స్ట్ ఇది కూడా నేను రెడీమేడే తీసుకున్నానండి. బట్ ఇందులో మాత్రం నేను హ్యాండ్స్ పొట్టిగా వస్తే ఆ హ్యాండ్స్ కట్ చేయించుకొని వేరే మెటీరియల్ తీసుకొని వేయించుకున్నాను. ఈ చీర కట్టుకున్నప్పుడు ఈ ఫోటోలు అండి. నాకు పాత పట్టు చీరల మీదకి మోస్ట్ నేను ఈ బ్లౌజే వేసుకుంటూ ఉంటాను. చూసారు కదండి నా బ్లౌజ్ డిజైన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.